రామరాజు ఊర్లో జనం మొత్తం ప్రబల పోటీల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రబల పోటీలు స్టార్ట్ అవ్వటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఈసారి ప్రబల పోటీల్లో ఎవరు గెలుస్తారో చూద్దాం. ప్రతిసారి రామరాజు ఫ్యామిలీనే గెలుస్తుంది. ఈసారి ఎవరు గెలుస్తారో వాళ్ళకి మంచి బహుమతి కూడా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రామరాజు ఫ్యామిలీ మొత్తం ప్రభ పట్టుకొని రెడీగా ఉంటారు. ఇంతలో ఈ ఊర్లో జనాలు కూడా ప్రభలు పట్టుకొని రెడీగా ఉంటారు. ఈసారి మేము గెలవాలి అంటే మేము గెలవాలి అని పోటీ మీద పరిగెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా పరిగెడుతూ ఉంటారు. విశ్వ పెట్టిన రౌడీ అయితే వెనక నుండి కత్తి పట్టుకొని ఎలాగైనా సరే ధీరజ్ని చంపాలని వెనక నుండి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రభను పట్టుకొని వెనక్కి నడుస్తూ ఉంటాడు. అది చూసిన రౌడీ మాత్రం వీడేనా ధీరజ్ అంటే అని చెప్పేసి అయితే వాడిని చూస్తూ విశ్వాకి సైగ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వ వాడినే పొడి చెయ్యి అని చెప్పేసి అయితే అంటూ సైగ చేస్తూ ఉంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న రౌడీ అక్కడ ఉన్న ధీరజ్ని అయితే చాలా గట్టిగా పొడి చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే అమ్మా నాన్న అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదావతి అలాగే రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏం జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ప్రభ ఎక్కడ పడిపోతుందో అన్న నా బాధతో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రభను చాలా గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. ఎలాగైనా సరే మేమే గెలవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రౌడీ మరొకసారి ధీరజ్ని చాలా గట్టిగా పొడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అది తట్టుకోలేక అమ్మా నాన్న అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.